ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కొరకై రాష్ట్ర కార్యదర్శి బంగూరు రాములు గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి చేయాలని పిలుపునివ్వడంతో ఆ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల కార్మికులంతా సమకూర్చుకొని ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య విశేషం ఏమిటంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన జీవో 12ను రద్దు చేయాలని, హెల్త్ సెంటర్లను ఎత్తివేయాలని, పెండింగ్లో ఉన్న క్లెయిమ్లన్నీ వెంటనే సమకూర్చి కార్మికులకు అందే విధంగా చేయాలని. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తేనే భవనాలు నిర్మాణం అవుతాయి. భవన నిర్మాణ కార్మికుడు పనిచేస్తేనే రాష్ట్రంలో ఉన్న ప్రతి పనికి ఈ కార్మికుడు పన్ను కడితేనే ఆ డబ్బులు ప్రజలకు అందరు సమకూరుస్తాయి. కాబట్టి ఈ కార్మికుడు కష్టపడి పనిచేస్తేనే అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సుత నడిచే విధంగా ఉంటుంది. ప్రభుత్వము ఈ కార్మికుడు పని చేయకపోతే నీ ప్రభుత్వం నడవలేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, కార్మికుడు చెమట వచ్చి కష్టపడి పనిచేస్తేనే ఈ డబ్బులు నీకు వస్తేనే ఆ డబ్బులతోటి వాడు ఖర్చు చేసిన డబ్బులతోటే నువ్వు ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నావు. ఆ కార్మికుడి చెమటతోటి చేసిన ఆ డబ్బుల్ని నువ్వు దుర్వినియోగం చేయడం ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే కార్మికుడి యొక్క చెమటను నువ్వు దోచుకుంటున్నావు. ఆ దోచుకునేదాన్ని చారణమందమైన కార్మికులకు అందే విధంగా ఇంటి నిర్మాణమైన, ఇల్లు కట్టుకోవడానికి జాగలైనా, హాస్పిటల్కు పోయేందుకు హెల్త్ కార్డులైనా అందించాలని ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ మొండి వైఖరిని ఇప్పటికైనా మానుకొని కార్మికునికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం, డిమాండ్ చేయడం. అదేవిధంగా కమిషనర్ ఆఫీస్ లో కార్మికునికి, భవన నిర్మాణ కార్మికునికి ఒక సీటు నిర్ణయం చేయాలి. కొత్తగా కడుతున్న భవనంలో ఒక కార్మికునికి సీటు నిర్ణయం చేస్తేనే ఆ కార్మికుడు పోయి అక్కడ అడిగి ఆ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యలని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆ అవకాశం మాకు కల్పించలేదు. ఇకనైనా ఆ కమిషనర్ దగ్గర మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.